హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి సేమియా అయితే చేస్తున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్లో కూడా ఇట్లానే బాగా వచ్చింది ఫ్రెండ్స్. ముందుగా జీడిపప్పుని కట్ చేసుకొని పెట్టుకోండి. నెయ్యిలో ఇవి బాగా ఫ్రై చేసుకోవాలా, అందుకనేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. నెయ్యి ఇంట్లోది కూడా వాడచ్చు, మీ ఇష్టం అది. నాకైతే ఇంట్లో అయితే స్టాక్ లేదు, అందుకనేసి బయట నుంచి అయితే ప్యాకెట్ తెప్పించినాను. ఇంట్లో అయితే అయిపోయింది నెయ్యి, మొన్న చేసినది. ఇంతకుముందు గులాబ్ జామున్ చేసిన, అందుకనేసి అయిపోయింది ఆ నెయ్యి. ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నేను జీడిపప్పు ఒకటైతే వేసుకుంటున్నాను. మీ ఇష్టం, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. అన్నీ ఇలానే కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో నెయ్యి వేసుకోండి. కొంచెం వేడి అయినాక అవి ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు అవన్నీ డ్రై ఫ్రూట్స్, మీరు ఇంకా ఏమైనా వేసుకోవాలనుకుంటే ఆ జీడిపప్పు అవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి అలానే వెళ్ళిపోకండి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇందులోనే మనం సేమియాలు కూడా ఫ్రై చేసుకుందాం. మీ ఇష్టం, సేమియా ఫ్రై చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, మీ ఇష్టం అది. చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ ఇస్తుంది, అందుకనేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇవి కూడా సేమ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయినాయి. ఇంకా పక్కన పెట్టేసి పాలు అయితే వేడి చేసుకోవడానికి ఒక గిన్నె అయితే తీసుకున్నాను. ఇదిగోండి, 1.5 లీటర్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను నేను. ½ లీటర్వి 3 ప్యాకెట్లు అయితే యూజ్ చేస్తున్నాను. 1.5 లీటర్ మొత్తం తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎంత కావాలనుకుంటే అంత లీటర్లు అయితే తీసుకోండి. కొంచెం పాలు ఎక్కువ ఉన్నట్లు తీసుకోండి, ఎందుకంటే దీంట్లో నీళ్ళు అయితే కలపం కదా, అందుకనేసి మొత్తం పాలతో చేస్తున్నది, అందుకనేసి కొంచెం ఎక్కువగానే ఉన్నట్టు చూసుకోండి పాలు. మీరు పాల ప్యాకెట్లు యూజ్ చేయకపోతే పాలు కొంచెం గట్టిగా పాలు ఉన్నట్టు చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ పతలాగా ఉంటే అవి ఎక్కువ టైం పడుతుంది. చిక్కగా ఉండేటట్టు చూసుకోండి. గిన్నె కూడా కొంచెం పెద్దది తీసుకోండి. నాకు సరిపోలేదు, చిన్న గిన్నె తీసుకున్నా. ఇదిగోండి, కలపడానికి కొంచెం కష్టంగా ఉంది. మీరు కొంచెం పెద్ద గిన్నె అయితే తీసుకోండి. ఇలానే బాగా కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్, లేకపోతే అడుగున అంటుకుంటుంది పాలు, అందుకనేసి బాగా కలుపుతూ ఉండండి. ఇలా ఒక 10 నిమిషాలు లేకపోతే 20 నిమిషాలు పడుతుంది, పాలను బట్టి ఉంటుంది అది. ఒక 20 నిమిషాలు దాకా అయితే నేను గ్యాస్ మీద అట్లనే పెట్టేసిన. 20 నిమిషాల తర్వాత ఇంకా సేమియాలు అయితే వేస్తున్నాను. ముందు సేమియాలు వేయండి, చక్కెర ఇప్పుడే వేయొద్దు, లేకపోతే సేమియాలు ఉడకవు. ముందుగా సేమియాలు వేసి తర్వాత వేయండి. ఇప్పుడు ఏ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి ఉంటారు కదా, అవన్నీ అయితే వేసుకోండి. నేను జీడిపప్పు ఒకటి ఫ్రై చేసిన కాబట్టి అదొకటి అయితే వేస్తున్నాను. మధ్యలో కలుపుతూ ఉండండి. సేమియాలు కూడా ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. చెక్ చేసినాక తర్వాత చక్కెర వేయండి, అప్పుడు దాకా వేయొద్దు. ఇప్పుడు చెక్ చేసి నేను కూడా వేస్తున్నాను. చక్కెర బాగా మెత్తగా అయినాయి, అందుకనేసి చక్కెర అయితే వేస్తున్నాను. ముందుగానే వేసేస్తే మళ్ళీ ఉడకవు కదా అనేసి చెక్ చేసి 1-2 సార్లు చెక్ చేసి మరీ వేస్తున్నా. మీరు కూడా అట్లనే వేసుకోండి. ఇప్పుడు చక్కెర అయితే వేసుకుంటున్నాను. 1.5 లీటర్కి ½ కేజీ చక్కెర అయితే పట్టింది నాకు. మీకు స్వీట్ ఇంకా ఎక్కువ తినాలనుకుంటే ఇంకొంచెం అయితే వేసుకోండి. 500 గ్రామ్స్ చక్కెర అయితే వేసుకున్నాను. ఇంకా చక్కెర మెల్ట్ అయ్యేంత వరకు పెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సేమియాలు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. నీళ్ళు కూడా కలపలేదు కదా, పాలు ఎక్కువసేపు మరిగించినాను, అందుకనేసి ఈ కలర్ వచ్చింది. మీరు దీంట్లో ఈ కలర్ వేయాల్సిన అవసరం లేదు, దానికంతటే అదే కలర్ వస్తుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.